ఇక 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది. ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా బహు ఆకర్షణీయంగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది. 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సోదరులతో పనిచేసేటటువంటి పనుల్లో లాభం కలుగుతుంది, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలత ఏర్పడుతుంది, షార్ట్ టైం ట్రావెల్స్ ప్లాన్ చేసుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అయినా ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. ఇక 17వ తేదీ ఉదయం నుంచి అంటే ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు చాలా కీలకమైనటువంటి సమయంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే 17వ తేదీ నుంచే పంచగ్రహ కూటమి మీ రాశికి 4వ స్థానంలో జరుగుతున్నది. ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా ఉంటుందంటే అంటే చంద్రుడు రాహువుతో కలపటం, రవి రాహువుతో కలపటం, ఈ ఉన్నటువంటి 4 గ్రహాలు రాహువుతో కలిసినటువంటి కారణం చేత మనస్సు కొద్దిగా అశాంతిగా మారుతూ ఉంటుంది. ఇంటి విషయాలలో కానీ తల్లి యొక్క ఆరోగ్యం మీద కానీ ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శివుడికి కనుక బిల్వపత్రాలతో కనుక పూజ చేసినట్లయితే తద్వారా చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి గోల్డెన్ ఫేజ్ లాగా వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. అనేక రంగాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. స్టాక్ మార్కెట్, ఆర్ట్, మీడియా రంగాల్లో ఉన్న వారికి చక్కగా లాభం కలుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి విషయాలలో ముందడుగులు పడుతూ ఉంటాయి తప్ప వెనకడుగులు వేయరు. ఓవరాల్గా ఈ 10 రోజులు కనుక తీసుకుంటే మాటలు, నిర్ణయాలు, భావోద్వేగాలే మీ దిశను మార్చుతాయి అని చెప్పాలంటే దిశ మార్చేటటువంటి కాలంగా వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. నిశ్చలంగా కనుక వ్యవహరించినట్లయితే చక్కగా అద్భుతమైనటువంటి విజయాలు ఇక్కడ మీరు పొందుతారు అని చెప్పొచ్చు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.